హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో అయితే రావడం జరిగింది. చూసుకున్నట్టయితే మనకు టీసీఎస్ ఐఆర్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. 2025కి సంబంధించి కేవలం ఒకే ఒక్క రాత పరీక్షతో మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. మనకు యావరేజ్ శాలరీ వచ్చేసి 6 lakhs per annum నుంచి 19 lakhs per annum అయితే ఉండబోతుంది. సో సెలెక్ట్ అయితే మనకు హైదరాబాద్లో పోస్టింగ్ వచ్చే అవకాశం అవుతుంది. మనకు ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ సంబంధించి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు నిరుద్యోగులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ స్టూడెంట్స్. చూసుకున్నట్టయితే మనకు నేను టీసీఎస్ ఐఆన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. మనకు టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ అనే టెస్ట్ ఉంటుంది. నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు టీసీఎస్ వాళ్ళు. వచ్చేసి ఫ్రెషర్స్ అందరూ ఎలిజిబులే దీనికి. మనకు టెస్ట్ డేట్ వచ్చేసి జూన్ 7, 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసి మీరు 26థ్ మే వరకైతే పెట్టుకోవచ్చు క్లియర్‌గా అని చెప్తున్నారు. మీరు అప్లై బిఫోర్ 26థ్ మే 2025. మనకింకా 15 డేస్ టైమ్ అయితుంది. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 7థ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, క్లారిటీగా ఫుల్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే మనకు 1.6 ల్యాబ్స్ జాబ్స్ అయితే ఉంటాయి. ఈ టెస్ట్ గనక క్వాలిఫై అయితే 3000+ కార్పొరేట్ కంపెనీస్ అయితే పాల్గొంటాయి. మనకు 23+ ఇండస్ట్రీస్ ఉంటాయి. 20+ ఐటీ రోల్స్‌కి సంబంధించిన జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. నాన్ ఐటీకి వచ్చేసి 150+ రోల్స్ ఉంటాయి. మాక్సిమం సాలరీ వచ్చేసి 19 లాక్స్ పర్ యానమ్ అయితే ఇక్కడ అభ్యర్థులైతే తెచ్చుకోవడం జరిగింది. సో, చూసుకున్నట్టయితే దీనికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసుకుంటే స్టెప్ 1 వచ్చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ టెస్ట్ అప్లై చేసి మీరు టెస్ట్‌గా అపియర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు స్కోర్ అనేది తెచ్చుకోవాలా. క్వాలిఫై అయిన స్కోర్ అనేది వస్తుంది. స్కోర్ తర్వాత మీరు జాబ్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి మల్టిపుల్ జాబ్స్ అన్నమాట. అలాగే అప్లై ఫర్ జాబ్స్ అండ్ అదర్ కార్పొరేట్ వెబ్‌సైట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. గెట్ జాబ్ బేసిస్ యువర్ టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ స్కోర్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇదేంటంటే ఎన్‌క్యూటీ టెస్ట్ ఏంటంటే ఒకే ఒక్క టెస్ట్‌తో మనం డిఫరెంట్ కంపెనీస్‌కి అప్లై చేసుకునే ఎన్‌క్యూటీ టెస్ట్ అన్నమాట. సో, ఇది ఏమంటారంటే నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అని అంటారు ఎన్‌క్యూటీ అనేది. సో, ఇక్కడ స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ కూడా ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది మీరు అప్లై చేయడానికి వీలవుతుంది. సో, చూసుకుంటే ఆల్రెడీ ఒక 1,00,000 పీపుల్ వరకైతే ఇప్పటివరకైతే టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ టెస్ట్ సర్టిఫై అయితున్నారు. సో, ఇక్కడ చూసుకుంటే కంపెనీస్ ఇందుట్లో పార్టిసిపేట్ చేసేవి టీసీఎస్, టాటా ఎలిక్సీ, ఎంఫసిస్, టైటాన్, పబ్లిక్ సేపియంట్. సో, ఇలా చూసుకుంటూ పోతే చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ ఇందులో పాల్గొంటాయన్నమాట. ఎన్‌క్యూటీ టెస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో, చూసుకున్నట్టయితే మనకు ఎవరెవరు అప్లై చేయొచ్చు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ ఉన్నా ఎనీ స్ట్రీమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రీ ఫైనల్ ఆర్ ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ పాసింగ్ బిట్వీన్ 2021, 27 హూ ఆర్ లుకింగ్ ఫర్ ఎ జాబ్ అన్నమాట. 2021లో ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో, అలాగే 2027లో ఎవరైతే పాస్ ఔట్ అవ్వబోతున్నారో, ఈ అందరూ ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే జాబ్స్ ఇవే. సో, లుకింగ్ ఫర్ ఎ జాబ్స్ ఈ టెస్ట్ అయితే అందరూ అప్లై చేసుకోవచ్చు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్ టు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఈ టెస్ట్‌కి అప్లై చేయొచ్చని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో సో, ఇక్కడ చూసుకున్నట్టయితే కొంత క్యాండిడేట్స్ ఒడిశా నుంచి ఒక క్యాండిడేట్ వచ్చేసి ఈ టెస్ట్ రాసి హైయెస్ట్ సాలరీ 19 లాక్స్ పర్ యానమ్ అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే మనకు ఒక క్యాండిడేట్ పూణే నుంచి వచ్చి 8 లాక్ పర్ యానమ్ అయితే క్రాక్ చేయడం జరిగింది. ఇంకొక క్యాండిడేట్ వచ్చేసి గోవా నుంచి 4.5 లాక్ పర్ యానమ్ అయితే క్రాక్ చేయడం జరిగింది. వచ్చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ఒకరేమో ఎంసీఏ క్వాలిఫికేషన్, ఒకరేమో బీఈ ఎలక్ట్రానిక్స్, ఒకరేమో బీకామ్ బ్యాంకింగ్ అనమాట. వాళ్ళొచ్చేసి చూసుకుంటే మనకు జాబ్ రోల్ మెంబర్ ఆఫ్ టెక్నికల్ స్టాఫ్, ఇంకొకరేమో సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇంకొకరేమో బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ అనమాట. సో, డిఫరెంట్ పొజిషన్స్‌లో అయితే డిఫరెంట్ ప్లేస్ అయ్యారు. మన తెలుగు అభ్యర్థులు కూడా చాలా మంది అయితే ఉండడం జరిగింది. సో, అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ కామెంట్స్‌లో కూడా వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ 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 ఎక్స్‌పీరియన్స్ సో, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గనుక చూసుకున్నట్టయితే మనకొచ్చేసి టీసీఎస్ కాగ్నిటివ్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. అదొచ్చేసి వర్బల్ ఎబిలిటీ ఉంటుంది. అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. న్యూమెరికల్ ఎబిలిటీ ఉంటుంది. వర్బల్ ఎబిలిటీలో వచ్చేసి మనకు ఇంగ్లీష్ గ్రామర్, అప్రోప్రియేట్ యూసేజ్ ఆఫ్ ది సేమ్, రీడింగ్ కాంప్రహెన్షన్ చెక్ చేయడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీలోనేమో ఐడెంటిఫైయింగ్ వర్డ్స్, న్యూమెరిక్ ప్యాటర్న్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిగర్ అండ్ ఫ్యాక్చువల్ అనాలిసిస్, డెసిషన్ మేకింగ్, అలాగే ప్రొపోజిషనల్ రీజనింగ్, అలాగే విజువల్ స్పేషియల్ రీజనింగ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. న్యూమెరికల్ ఎబిలిటీలో చూసుకుంటే మనకు సెక్షన్ అసెసెస్ నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇది టెస్ట్ క్రైటీరియాకి సంబంధించింది. స్కోర్ ఆఫ్ దిస్ టెస్ట్ విల్ బి కాల్డ్ యాస్ టీసీఎస్ ఐఆన్ ఎన్‌క్యూటీ అనమాట. సో, కాగ్నిటివ్ స్కోర్ అని కూడా అనడం జరుగుతుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ప్రతి ఒక్క అభ్యర్థి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు
ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఒకవేళ స్కోర్ కార్డ్ మంచిగా వస్తే మీరు ఈ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్‌తో అప్లై చేస్తే గనక మీరు అనుకున్న డ్రీమ్ జాబ్‌లో అయితే ల్యాండ్ అవ్వచ్చు. ఈ యొక్క మంచి ఆపర్చునిటీ అస్సలు మిస్‌యూజ్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లై చేయాలని అనుకుంటున్నాను. సో, దీనికి సంబంధించిన లింక్ నేను జాబ్ డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. వీడియో డిస్క్రిప్షన్‌లో. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ ముందుకు ఇంత మంచి వీడియోతో వచ్చినందుకు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.